కర్ణాటక రాష్ట్రంలో సాధారణ శాసనసభ ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, కర్ణాటక ప్రదేశ్ అధ్యక్షులు డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారి నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన అద్భుతమైన విజయానికి సంబంధించి కర్ణాటక ప్రజలందరికీ, ఆ ఎన్నికలలో పనిచేసి కాంగ్రెస్కు సహకరించిన అన్ని వర్గాలకు, సంస్థలకు, వ్యవస్థలకు ధన్యవాదాలు చెప్పడానికి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు, పెద్దలు సిఎల్పి మాజీ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి సెక్రటరీలు నదీం జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, ఇతర ముఖ్యమైన మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, రామ్లు నాయక్ గారు, కాంగ్రెస్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే నాయకత్వము, కర్ణాటక సాధారణ శాసనసభ ఎన్నికలలో పనిచేసిన పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక ప్రజలకు వాళ్ళు ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసం, మతం రాజకీయ అవసరం కాదు. మతాన్ని రాజకీయ అవసరాలకు వినియోగించుకొని గెలవాలని చూసిన ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిరస్కరించడం ద్వారా మత విభజనను, మతాన్ని రాజకీయాలకు వాడుకునే విధానాన్ని విస్పష్టంగా కర్ణాటక ప్రజలు తిరస్కరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీని గెలిపించాలనుకున్న నరేంద్ర మోడీని కర్ణాటక ప్రజలు ఓడించడం ద్వారా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజలకిచ్చిన పిలుపును కర్ణాటక సమాజం అంతా విశ్వసించి నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఓడించడం జరిగింది. అదేవిధంగా అస్థిర రాజకీయాల ద్వారా సుస్థిరంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన చేసి కుట్రలు కుతంత్రాలతో జేడీఎస్ను గెలిపించి హంగ్ శాసనసభను ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న కేసీఆర్ను కూడా కర్ణాటక ప్రజలు తిరస్కరించిండ్రు. స్పష్టంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని ప్రకటన చేసిండ్రు. కుమారస్వామి గారు కర్ణాటకకు ముఖ్యమంత్రి కావాలి అంటే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హంగ్ ఏర్పడాలి. హంగ్ ఏర్పడినప్పుడే జేడీఎస్ యొక్క పాత్ర క్రియాశీలకమవుతుంది అక్కడి రాజకీయాలలో. అంటే కాంగ్రెస్ పార్టీ గెలవొద్దని ప్రయత్నం చేసిన మోడీని, తెలంగాణ సీఎం కేసీఆర్ను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ ప్రచారాన్ని, వాళ్ళ విధానాన్ని కర్ణాటక ప్రజలు విస్పష్టంగా తిరస్కరించిండ్రు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర జరగబోయే శాసనసభ ఎన్నికలలో ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ కర్ణాటక అంటే ఒకప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో 41 శాసనసభ నియోజకవర్గాలు కర్ణాటకలో ఉన్నాయి. అందులో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలు జీవన విధానంలోనే కాకుండా ఆలోచన సరళిలో కూడా ఒకే విధానాన్ని పోలి ఉంటాయి. కాబట్టి కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్లో జరిగింది, రెండవ విజయం కర్ణాటకలో జరిగింది, మూడవ విజయం తెలంగాణలో సాధించబోతున్నాం. చివరికి ఫైనల్స్లో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా 2024లో ఎగరేయబోతున్నాము. కాబట్టి ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణులు నాయకులు ఉత్సాహంతో కలిసిమెలిసి ఎన్నికలను ఎదుర్కొని అహంకారం ఒకవైపు అవినీతి సొమ్ము మరొక వైపు పెట్టుబడిగా పెట్టి భయపెట్టడం ద్వారా ప్రలోభ పెట్టడం ద్వారా కాంగ్రెస్ను ఓడించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ చేసిందో ఈ కుట్రల్ని స్పష్టంగా తిప్పికొట్టిండ్రు. ఇవాళ తెలంగాణలో కూడా కేసీఆర్ అహంకారము అవినీతి సొమ్ముతో ఇతర రాజకీయ పార్టీల మధ్యలో చిచ్చుపెట్టి ఏదో ఒక రకంగా అధికారాన్ని మూడోసారి నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ కేటీఆర్ గారు ట్విట్టర్లో స్పందించింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలుపును ప్రజల గెలుపుగా ప్రజా తీర్పుగా అభినందించే ఆలోచన చేయలే. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చూపించబోవు అని మాట్లాడుతున్నాడు. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వాళ్ళకి ఇష్టం లేదు. నరేంద్ర మోడీ ఓడిపోతే ఎందుకంత బాధపడుతుండ్రో టీఆర్ఎస్ వాళ్ళు నాకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా జరగబోయే ఎన్నికలలో రాబోయే ఫలితాలకు ఇదొక దిక్సూచి. మరొక్కసారి కర్ణాటక ప్రజలకు ఇంత విస్పష్టమైన తీర్పునివ్వడం ద్వారా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రను దిగ్విజయం చేసిందో ఈ ఎన్నికలలో కూడా గెలిపించడం ద్వారా భారత్ జోడో నఫరత్ చోడో అని ఏదైతే రాహుల్ గాంధీ గారు సందేశాన్ని ఇచ్చిందో సంపూర్ణంగా అక్కడి ప్రజలు విశ్వసించినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.